ప్రజా వ్యతిరేక ప్రభుత్వంపైన బీఆర్ఎస్ పోరాడుతూనే ఉంటుందన్న కేటీఆర్ మాటలకు కౌంటర్ ఇచ్చారు ఎంపీ చామల. అధికారం చేజారిపోయిందన్న అక్కస్తో బీఆర్ఎస్ ఈ మాటలు మాట్లాడుతుందన్నారు. అధికారంలో ఉన్నప్పుడు ఏదీ జరగనీయలేదని ఇప్పుడు అదే చేస్తున్నారని మండిపడ్డారు. గ్రూప్ 1 పరీక్షల్లో విఫలమైన ప్రభుత్వం కోర్టు అభిశంసనతో మరి ఈరోజు దిక్కుతోచక చివరికి రౌండ్ టేబుల్ మీటింగులు పెట్టుకుంటే కూడా నియంతృత్వ పోకడలతో విద్యార్థులను అరెస్ట్ చేస్తున్న దుర్మార్గమైన వ్యవస్థ ఇవాళ మన కళ్ళ ముందున్నది. రైతులు ఇవాళ అల్లాడిపోతుంటే వారిని పట్టించుకోకుండా ఒలింపిక్స్ గురించి మాట్లాడుతున్న ఒక నీతిమాలిన ప్రభుత్వం ఇవాళ మన రాష్ట్రంలో ఉన్నది. కేటీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఒక్కటి, ఎందుకంటే పదే పదే కేసీఆర్ గారే చెప్పిర్రు, మాకు ఓటేయలేదు అనుభవించుర్రా నాయన అని. మీరు పశ్చాత్తాపడతారు, ఎందుకంటే మంచి భవిష్యత్తు ఉన్న తెలంగాణను మీరు మాకు ఓటేయక ఆగం చేసుకురని చెప్పిన రోజే మాకు అర్థమైంది. ఏంటంటే మీరు ఏది కానియరు, మీ ప్రతిపక్షంలో మీ హోదాను మీరు దేనికి వాడుకుంటారంటే, మీరు అధికారంలో ఉండి తెలంగాణను కూల్చిర్రు, ప్రతిపక్షంలో కూడా ఎట్లా కూల్చాలని ఆలోచిస్తారు.